హలో అందరికీ, ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు? ఇదైతే మేము సూర్యాపేట సైడ్ చేసుకునే సూపర్ టేస్టీ సొరకాయ రొట్టెలు. ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే డీటెయిల్గా చూడండి ఫుల్ వీడియో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క తీసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి, జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే ఒక సగం సొరకాయ తీసి ఇలా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఈ సొరకాయ తురుము ఇదంతా ఒక పెద్ద బేసిన్లో తీసుకోండి. అలాగే దీంట్లో ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం సర్వపిండి చేసుకున్నా అలాగే ఏ రొట్టెలు చేసుకున్నా కూడా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. మనం దీంట్లో బియ్యం పిండి తీసుకున్నాక మనం సాల్ట్ యాడ్ చేస్తే కలవదు. ఇప్పుడు మనం సొరకాయ తురుము తీసుకున్నాం కదా, దీంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న సొరకాయ తురుముకి బియ్యం పిండి ఎలా మెజర్ చేసి వేసుకోవాలంటే, మనం తురిమి పెట్టుకున్నటువంటి సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, కాబట్టి ఆ వాటర్కి సరిపోయేలాగా బియ్యపిండి వేసి కలుపుకోండి. మనం ఎంత బియ్యపిండి వేసుకుంటే ఈ తురుముకి సరిపోతుందో మనం కలుపుకున్నప్పుడు తెలుస్తుంది పిండి కన్సిస్టెన్సీ. దాన్ని బట్టి తీసుకోండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకండి, మన సొరకాయ తురుములో ఉన్న వాటరే సరిపోతుంది. మనం వాటర్ యాడ్ చేసి ఎక్కువ బియ్యపిండి కలిపితే సొరకాయ రొట్టెలకి అంత టేస్ట్ రాదు. ఆ సొరకాయలో న్యాచురల్గా ఉండే వాటర్ తోటే మనం ఎంత పిండి పడుతుందో ఈ రెసిపీకి అంత పిండి యాడ్ చేసుకోండి, అప్పుడు మాత్రమే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కారపప్పలు చేసే ప్రెషర్ ఉంటుంది కదా, దాంట్లో రోటీ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ఉంది కదా, దాన్ని ఒక చిన్న ముద్దలా చేసి ఇలా బోత్ సైడ్స్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ ముద్ద దీంట్లో పెట్టి స్లోగా ప్రెస్ చేసుకోండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే అది పల్చగా వచ్చేస్తుంది. మళ్ళీ పల్చగా అయిపోతే మనం తీసుకున్నప్పుడు రాదు, కొంచెం మందంగానే ఉండాలి. అప్పుడైతేనే ఈ రోటీ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ రోటీ ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే మనం బియ్యం పిండి ఒకేసారి యాడ్ చేసుకోవద్దు, స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండాలి, స్టెప్ బై స్టెప్. కొంచెం కొంచెంగా పిండి వేసి కలుపుకుంటూ ఉంటే మనకి సొరకాయలో ఉండే వాటర్కి ఎంత పిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి కలుపుకోండి పిండి, మీకు రొట్టె ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రొట్టె కాల్చడం కోసం ఐరన్ కడాయి తీసుకోండి. నాన్ స్టిక్ అంటే ఐరన్ బెస్ట్, లేదంటే నాన్ స్టిక్ పైన కూడా కాల్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఈ పిండితో మనం సొరకాయ బూరెలు కూడా చేసుకోవచ్చు. సేమ్ పిండి కాస్త పల్చగా ఒత్తుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సొరకాయ బూరెలు అంటారు. కానీ మనం సొరకాయ బూరెలు చేసుకుంటే ఆయిల్ చాలా పడుతుంది, దానికంటే ఇలా రొట్టెలు చేసుకోండి, హెల్దీ. అలాగే మనం ఈ రొట్టెల్ని బియ్య పిండితో కాకుండా రాగి పిండితో చేసుకోవచ్చు, ఇంకా మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకోవచ్చు. సో హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.